కాసేపటి క్రితం అయితే టాస్ జరిగింది. యూపీ యోధాస్ టాస్ గెలిచారు కాబట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఫస్ట్ రైడ్ తీసుకుంటుంది. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. ఆట అన్లిమిటెడ్, యాక్షన్ అన్లిమిటెడ్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది రివెంజ్ వీక్ బాస్, మామూలుగా ఉండదు. యూపీ యోధాస్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మధ్యన మొదటి రైడ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి. అండ్ అర్జున్ దేశ్వాల్ రైడ్ మెషిన్, మంచి టాల్ రైడర్, అన్ని స్కిల్ఫుల్ ఉన్న రైడర్. యాస్ ఇక్కడ కిక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. యాస్ ఇక్కడ క్లియర్ గా వస్తూ రాగానే భరత్ ని టార్గెట్ చేయడం జరిగింది. బోనస్ తో పాటు ఒక పాయింట్ సాధించడం జరిగింది. ప్రతిసారి కూడా అర్జున్ యొక్క గురి ఏమాత్రం తప్పదు. అందువల్లనే సాలిడ్ కన్సిస్టెంట్ ఫామ్ కొనసాగిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ మాత్రం పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా నీరజ్ నర్వాల్? ఎస్, స్టార్ట్ చేశాడు. పాయింట్ అని చెప్తున్నాడు, కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. లాబీలో కూడా ఎంటర్ అయ్యాడు. ఈ పాయింట్ వస్తే కనుక అర్జున్ దేశ్వాల్ రివైవల్ జరుగుతుంది. 1 point జైపూర్ పింక్ ప్యాంథర్స్. యా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది శ్రీని, అందుకే లాబీలోకి ఎంటర్ అయ్యాడా. ఖచ్చితంగా ఇనీషియల్ రియాక్షన్ అయితే ఆ రకంగానే కనబడింది. బట్ ఒక్క పాయింట్ కోసం రివ్యూ కోల్పోవద్దు. అండ్ క్లెవర్ డెసిషన్. ఎస్, ఇక్కడ క్లియర్ గా టచ్ అండ్ కనబడింది. అబ్సల్యూట్లీ శ్రీని, సూపర్ టచ్ తో నీరజ్ నర్వాల్ చాలా టాల్ ఉన్నాడు. చాలా హ్యాండ్ టచ్, రీచింగ్ కూడా చాలా చక్కగా ఉంది. ఆ స్పీడ్ మూమెంట్ చేస్తే కనుక పాయింట్ వచ్చే అవకాశం, కానీ ఇక్కడ అంకుష్ నుంచి తప్పించుకోవడం చాలా చాలా అరుదు. సాలిడ్ యాంకిల్ హోల్డ్ శ్రీని. బోనస్ ప్లస్ 1 point. yes, ఇక్కడ బోనస్ ప్లస్ పాయింట్ శ్రీని. జైపూర్ పింక్ ప్యాంథర్స్. యా, ప్రతిసారి కూడా అతను టచ్ పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. ఆశు మాత్రం సర్ప్రైజ్ చేసి బ్రిలియంట్ గా చేస్తూ ఉంటాడు కాబట్టి. మరి ఒక అద్భుతమైన యాంకిల్ హోల్డ్ అక్కడ సుమిత్ నుంచి. ఇదే మిస్టేక్ చేయకూడదు మల్లేష్. యూపీ యోధాస్. సో ఇనిషియల్ మొమెంటంలో కవర్ని కానీ కార్నర్ని కానీ టార్గెట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మాక్సిమం ఫుట్ వర్క్ ఒకే ప్లేస్లో జరిగింది. అండ్ క్లెవర్ ట్యాకిల్. ఖచ్చితంగా రైట్ కార్నర్ని టార్గెట్ చేశాడు తను. రైడర్ సేవ్ 2 points. ఇది మల్టీ రైడ్ పాయింట్. సాలిడ్ ఎఫర్ట్ అయితే కనపరిచాడు. రెజా కొంచెం లేట్ అయినట్టున్నాడు, కానీ ఈజీ పాయింటా? మల్లేష్, మనం ఇంతకుముందే కామెంటరీలు చెప్తా ఉన్నాను తను ఖచ్చితంగా రైట్ కార్నర్ను టార్గెట్ చేశాడని. బట్ లక్కీ శర్మ మాత్రం చూస్తూ ఉండిపోయాడు. ఇన్ని మ్యాచెస్ అయిన తర్వాత కూడా డిఫెన్సర్కి తెలియాలి తన మెయిన్ స్ట్రెంగ్త్ ఎక్కడ, అటాకింగ్ జోన్స్ ఎక్కడ అనేది. అండ్ ఇక్కడ అర్జున్ జైస్వాల్ ని సాలిడ్ బ్లాక్ చేసింది. చైన్ తో బయటికి పంపించారు. మరొక పాయింట్. యూపీ యోధాస్ నెమ్మదిగా లీడ్ పెరుగుతుంది, లీడ్ పెంచుకుంటున్నారు. ఇది రాఫ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడా అంటే ఎస్, ఎస్కేప్ అయ్యాడు. టాల్ రైడర్ భవానీ రాజ్పూత్ నుంచి. ముగ్గురు రైడర్స్ మాత్రం సాలిడ్ ఫామ్ లో కనబడుతున్నాడు. భవానీ రాజ్పూత్, గగన్ గౌడ, అలాగే సబ్స్టిట్యూషన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. టీమ్ కూడా డిఫెన్స్ బ్రిలియంట్ గా ఆడుతా ఉంది. క్లియర్ రన్నింగ్ హ్యాండ్ టచ్ అక్కడ. అండ్ ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు. చివరి 5 నిమిషాల్లో 3 పాయింట్లు మాత్రమే. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 6 పాయింట్లు సాధించింది. యూపీ యోధాస్ ఈ ట్యాకిల్ తో ఆల్ అవుట్ పాయింట్ కూడా సాధించింది. యూపీ యోధాస్ మొదటి ఆల్ అవుట్ పాయింట్స్. అర్జున్ దేశ్వాల్ కనుక ఆడకపోతే జైపూర్ లో ఆడేవారు ఎవరు? ఈ క్వశ్చన్ అనేది మనం ఆల్రెడీ ప్రీ షోలో మాట్లాడుకున్నాం. అదే ఇదే క్లియర్ గా జరుగుతూ ఉంది. ఎందుకంటే శ్రీకాంత్ జాదవ్, లేదంటే వికాస్ ఖండోలా, లేదంటే నీరజ్ నర్వాల్ స్టెప్ అప్ అయి ఆడాలి. ఇక్కడ చూడొచ్చు క్లియర్ డామినెన్స్ అది. ఇనీషియల్ రియాక్షన్ మాత్రం బ్రిలియంట్ గా ఉంది. అంకుష్ ఫస్ట్ 10 minutes లో తన ఫేస్ నుంచి కొంచెం పెరుగుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. మరి ఒక బ్రిలియంట్ టాకిల్ అది.
యా ఇక్కడ చూపిస్తూనే ఉన్నారు, శ్రీని చెప్తూనే ఉన్నారు, బెస్ట్ ఫేస్ లో సాలిడ్ గా ట్యాకిల్ చేస్తాడు అంకుష్ అని చెప్తూనే ఉన్నాం, అదే చేశాడు. మరొక ట్యాకిల్ పాయింట్. రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. ఆ సిచ్యువేషన్ ని అధిగమిస్తాడా, పాయింట్ సాధిస్తాడా? పాయింట్ సాధించాల్సిందే, ఎందుకంటే ప్రెజర్ అనేది క్రియేట్ చేయాలి యూపీ యోధాస్ పైన. పాయింట్ రావాలి, కానీ ఇక్కడ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడ ట్యాకిల్ చేసింది ఎవరు? సుమిత్ లాంటి డిఫెండర్ ట్యాకిల్ చేస్తే 2 points. మామూలుగా ఉండదు. అచ్చం మొసలి పట్లాంటి ట్యాకిల్ ఇది. సూపర్ ఎఫర్ట్ కనబరిచాడు. బట్ సుమిత్ నిజంగా అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్ మల్లేష్. బ్యాక్ కిక్ జరిగినప్పుడు మేబీ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళాడా? ట్యాకిల్ మాత్రం టూ గుడ్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఆశు మాత్రం సపోర్ట్ బ్రిలియంట్ గా ఉంది. పాయింట్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తాడా? సబ్స్టిట్యూషన్ లో వచ్చాడు కేశవ్ కుమార్. అంటే డిఫరెంట్ స్కిల్ ఉంది శ్రీని కేశవ్ కుమార్ ది. యా, మన అర్జున్ యొక్క ఫేవరెట్ ప్లేయర్ తన ఫుట్ వర్క్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి చాలా నచ్చుతుంది అర్జున్ కి మనకి. బట్ ఇక్కడ చూడొచ్చు, Rider out. ఇక్కడ మాత్రం 1 point. ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఎస్కేప్ అయ్యేది. ఆల్ అవుట్ తొందరగా సాధించాలి తను. ఎక్కువసేపు టైం ఛాన్స్ ఇవ్వకూడదు. Yes, ఇక్కడ అడ్వాన్స్ ట్యాకిల్ సురేందర్ గిల్. అనవసరమైన అడ్వాన్స్ ట్యాకిల్ అది. జైపూర్ ఇక్కడ డిఫెండర్ ఏమైనా పాయింట్ ఇచ్చి పంపిస్తే బాగుండేది. సురేందర్ గిల్ రైడర్ కాబట్టి అనవసరంగా సురేందర్ గిల్ అక్కడ ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు, ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. అండ్ అర్జున్ దేశ్వాల్ కేవలం ఒకే ప్లేయర్ ఉన్నాడు యూపీ యోధాస్ నుంచి. ఆల్ అవుట్ పాయింట్స్ వస్తాయి గనక స్కోర్ ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ చేస్తారా? డీప్ గా వచ్చాడు. ఎస్, ఈసారి మాత్రం వదలలేదు. సాలిడ్ గా ట్యాకిల్ చేసింది రైట్ కార్నర్ నుంచి. ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధించారు. మంచి కంబ్యాక్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఒక బ్రిలియంట్ సెకండ్ మ్యాన్ హోల్డ్ అది నీరజ్ నర్వాల్ నుంచి. ఈ రోజు క్రూషల్ టైంలో అర్జున్ దేశ్వాల్ కి మంచి సపోర్ట్ ఇస్తా ఉన్నాడు. రైడింగ్ తో పాటు డిఫెన్స్ లో కూడా తన కాంట్రిబ్యూషన్ బ్రిలియంట్ గా ఉంది. సో చూద్దాం, ఇక్కడ 5 మంది ఉన్నారు. అందరిని అవుట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా. సో సుమిత్ మీద కాస్త టార్గెట్ పెడుతూ ఉన్నాడు. సుమిత్ చాలా మంచి డిఫెండర్, మర్చిపోకూడదు. అండ్ ఓవరాల్ గా 1199 అంటే 1 పాయింట్ తక్కువ 1100కి. ఫారినర్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచెస్. ఇక్కడ అర్జున్ దేశ్వాల్ అవుట్ అయ్యాడు, బోనస్ లభించలేదు. జాగ్రత్తగా ఆడాలి. ఈక్వల్ చేశారు ఇక్కడ. జంప్ కొట్టడానికి ప్రయత్నం అండ్ దాని తర్వాత బ్యాక్ హోల్డ్. యూపీ యోధాస్. మరి చూద్దాం గగన్ కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తాడు. బోనస్ అయితే ఆన్ లో ఉంది. టాల్ రైడర్ తన రీచ్ యూజ్ చేసుకోవాలి. కిక్ ఎగ్జిక్యూషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. స్కార్పియన్ కిక్. మరి చూద్దాం ఇక్కడ అటు ఇటు దాటాడా Wait, 3 points. వాయో నాయనో ఎంతమంది 3 points. కాదయ్యా, బోనస్ దగ్గర పడుకుంటే మిడ్ లైన్ దాటేసా. మామూలు కాదు, అందుకని హైట్ ఉండాలా. ఆ ఎంపీ హైట్ ఏంది? 5'6", 6'5", 6'7". మామూలు అయితే కాదు ఇది. మల్టీ రైడ్ పాయింట్ అయితే సాధించాడు. Jaipur Pink Panther challenge only 1 point. Our decision 2 points. Please review. అనవసరమైన రివ్యూ అయితే కోరుకుంది అనిపిస్తుంది నాకు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఇక్కడ కంఫర్టబుల్ గా ఒక ట్యాకిల్ అయితే చేసిన ఎస్కేపింగ్ స్కిల్ ఉంది. తర్వాత అంకుష్ టచ్ అయ్యాడు. సింగిల్ పాయింట్ ఎలా అవుతుంది బాసు అక్కడ? అండ్ ఇక్కడ అంకుష్ కొంచెం స్పీడ్ గా చేస్తూ ఉంటే గనక సక్సెస్ అయ్యే అవకాశం ఉండేది. ఎస్, ఇది మల్టీ రైడ్ పాయింట్. Okay, thank you. Review unsuccessful. 2 points. UP Yoddhas number 11 and 3 out. Captain, no more reviews. కంప్లీట్ గా ఇక్కడ మాత్రం డిఫెన్స్ అనవసరంగా తొందర పడకూడదు. ఎస్, ఇక్కడ తొందర పడలేదు. హితేష్ నుంచి మరొక ట్యాకిల్ పాయింట్ లభించింది యూపీ యోధాస్ కి. మంచి టైంలో మంచి పాయింట్ లభించింది. యూపీ యోధాస్. సరైన సమయంలో ఆ పాయింట్ అండ్ జంప్ కొట్టాడు. దాని తర్వాత అద్భుతంగా కాంబినేషన్ చైన్ ట్యాకిల్ మెచ్చుకోవాలి ఖచ్చితంగా యూపీ యోధాస్. లాస్ట్ 8 సెకండ్స్ గేమ్, కానీ ఇక్కడ మాత్రం సాలిడ్ గా ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు. ఒకనొక టైంలో పాయింట్ పోయింది అనుకున్నాము, కానీ అక్కడ లక్కీ శర్మ అండ్ సుర్జిత్ కాంబినేషన్ ఫెయిల్ అవుతుంది అనుకున్నాం, కానీ అది సక్సెస్ చేశాడు లక్కీ శర్మ. అండ్ మంచి ట్యాకిల్ ఇనిషియేటివ్ అయితే జరిగింది. ఎప్పుడైతే ఫార్వర్డ్ మూమెంట్ చేశాడో డైవింగ్ డబుల్ యాంకిల్ హోల్డ్ చేశాడు. అండ్ ఇక్కడ సపోర్ట్ ను కూడా అంతే చక్కగా మెచ్చుకోవాలి అలీ రజా నుంచి. భవానీ అండ్ డ్యూడైలో యూపీ యోధాస్ విజయవంతమైంది 2, విఫలమైంది 4. సో మరి చూద్దాం, ఇక్కడ అర్జున్ దేశ్వాల్ సిద్ధంగా ఉన్నాడు. మరి నెక్స్ట్ ఈసారి పాయింట్ పట్టాడు రెజా మీద, కానీ ఇక్కడ ఎందుకో నాకు అర్జున్ దేశ్వాల్ వస్తాడు, ఇక్కడ యాక్షన్ చేస్తాడు అనిపిస్తుంది. పాయింట్ సాధిస్తాడా లేదా? అటువైపు కారు అబ్బులాగా కమ్మేయడానికి మొత్తం రైడర్స్ అందరూ, డిఫెండర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. బోనస్ ఇచ్చారు, మరి బోనస్ ఇచ్చారా లేదా చూడాలి ఇక్కడ. ఎప్పుడైనా సరే ఒక రైడర్ మామూలుగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, కానీ ఇక్కడైతే
ఖచ్చితంగా అద్భుతంగా పర్ఫామ్ చేయాలి. కానీ ఇలాంటి సమయాల్లో బహుశా ఇది లాస్ట్ ఛాన్స్. ఆ లాస్ట్ ఛాన్స్ ని మిస్ అయ్యారు ఇక్కడ జైపూర్ పింక్ పాంథర్స్. ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే, పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే. ఈ డబుల్ యాక్షన్ లో పాయింట్ సాధిస్తాడా? ఎస్, సాలిడ్ ట్యాకిల్ అయితే జరిగింది. జైపూర్ పింక్ పాంథర్స్ ఎఫర్ట్ కనబర్చారు. ఇక్కడ లక్కీ శర్మ అండ్ అంకుష్ బోత్ కార్నర్స్ సాలిడ్ ఎఫర్ట్ కనబర్చి ఎండ్ లైన్ వరకు తీసుకెళ్లారు. ఎంత మంది ఉన్నారనేది కాదు క్వశ్చన్ మల్లేష్, ఎవరున్నారనేది ముఖ్యం. మన దమ్మెంత ఉంది, ఒక్కొక్కసారి హైట్ కాదు ముఖ్యం. కట్అవుట్ బుల్లెట్ కూడా చూడడానికి ఇంతే ఉంటుంది, కానీ ఫైర్ అయితే సాలిడ్ గా ఉంటుంది. రఫ్ సూపర్ ట్యాకిల్, ఆ చెమ్మసలి పట్టులాగా ఆహా తొడగొట్టే పర్ఫార్మెన్స్ అందించారు. కేవలం 2 పాయింట్స్ లీడ్ మాత్రమే ఉంది. లెస్ దాన్ 1 మినిట్ గేమే, 40 సెకండ్ గేమే. అండ్ ఇక్కడ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, టచ్ జరిగింది అక్కడ. మరొక పాయింట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి లెఫ్ట్ కార్నర్ కవర్ మహేందర్ సింగ్ ని టచ్ చేస్తూ పాయింట్ సాధించాడు. అది కూడా ఇది కలిసి వచ్చే పాయింట్. ఇక్కడ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. డీప్ గా వెళ్ళాలి అండ్ స్పీడ్ అటాకింగ్ మూవ్మెంట్ చేయాలి. కార్నర్ వైపే వెళ్తున్నాడు కంప్లీట్ గా. ఎస్, ఇక్కడ ట్యాకిల్ చేసింది యూపీ యోధాస్. మరొక పాయింట్. ఇక్కడ నుంచి చాలా కష్టమే శశి. అండ్ ఇనిషియల్ మూమెంట్ లోనే ప్రయత్నం చేయాలి. కార్నర్ టు కార్నర్ ఆడకుండా అక్కడ ఇన్ పొజిషన్ నుంచి కనుక ఆడితే కనుక పాయింట్ వచ్చే అవకాశం ఉండే, దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. అనవసరంగా డీప్ గా వెళ్ళాడు. ఆ పాయింట్ అయితే సమర్పించుకున్నాడు. అండ్ ఇక్కడ డ్రాప్ సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ. ఇది కనుక సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా ఇంకొకసారి టై అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి చూద్దాం ఇక్కడ వెళ్తాడా, ముందుకి వెళ్ళడు అండ్ ఖచ్చితంగా అవుట్ అవడానికి ట్రై చేస్తాడు. మరి చూద్దాం ఇక్కడ పాయింట్ వస్తా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయలేడు. మ్యాచ్ అయిపోయింది. సూపర్ రైడ్. ఖచ్చితంగా 3 పాయింట్లు వచ్చాయి. అండ్ గగన్ గౌడ, ఇన్ఫాక్ట్ ఎవరు భవానీ రాజ్పుత్ ఈ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటుంది. శ్రీరామ్ ఫైనాన్స్